చేయండి. ఇది దుఃఖధామం కదా. ఇప్పుడైతే ఇంకా ఎన్నో ఆపదలు రానున్నాయి. అప్పుడిక ఎలా ఆర్తనాదాలు చేస్తారో చూడండి. అరే, తండ్రి వచ్చారు, మేం తండ్రి నుండి వారసత్వాన్ని పొందలేదు అని ఆర్తనాదాలు చేస్తారు. కాని అప్పటికీ టూ లేట్ అయిపోతుంది. తండ్రి స్వర్గం యొక్క రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి వస్తారు, కాని వారు దానిని పోగొట్టుకుంటారు. అందుకే బాబా అర్థం చేయిస్తారు, బాబా వద్దకు ఎల్లప్పుడూ దృఢమైన వారిని తీసుకురండి అని. అటువంటి వారు స్వయం అర్థం చేసుకుని ఇతరులు కూడా అర్థం చేయించగలగాలి. అంతేకాని బాబా కేవలం ఒక చూసే వస్తువు కాదు కదా. శివబాబా ఏమీ కనిపించరు కదా. ఎవరైనా తమ ఆత్మను చూశారా? కేవలం తెలుసుకుంటూనుండాలి. ఎల్లప్పుడూ శుద్ధ కర్మల్నే చేయాలి. లోపల ఏదైనా రోగం ఉన్నట్లయితే సర్జన్ నుండి సలహా తీసుకోవాలి. 2వ పాయింట్, సాంగత్య దోషం చాలా చెడ్డది. దీని నుండి స్వయాన్ని చాలా సంభాళించుకోవాలి. స్వయాన్ని మరియు పరివారాన్ని సుఖమిచ్చేవారిగా తయారు చేయాలి. చదువు విషయంలో ఎప్పుడూ సాకులు చెప్పకూడదు. వరదానము: శ్రేష్ఠ భావన ఆధారంగా సర్వులకు శాంతి శక్తి కిరణాలను ఇచ్చే విశ్వ కళ్యాణకారి భవ. ఏ విధంగా బాబా యొక్క సంకల్పాలలో మరియు మాటలలో, నయనాలలో సదా కళ్యాణ భావన మరియు కామన ఉంటుందో, అలా పిల్లలైన మీ సంకల్పాలలో విశ్వ కళ్యాణ భావన మరియు కామన నిండి ఉండాలి. ఏ కార్యాన్ని చేస్తున్నా విశ్వంలోని సర్వాత్మలు ఇమర్జ్ అవ్వాలి. మాస్టర్ జ్ఞానసూర్యులుగా అయి శుభభావన మరియు శ్రేష్ఠ కామనల ఆధారంగా శాంతి మరియు శక్తి కిరణాలను ఇస్తూ ఉండండి. అప్పుడు విశ్వ కళ్యాణకారులు అని పిలువబడతారు. కాని దీని కొరకు సర్వబంధనాల నుండి ముక్తులుగా స్వతంత్రులుగా అవ్వండి. స్లోగన్: నేను మరియు నాది అన్న భావన ఇదే దేహాభిమానం యొక్క ద్వారము. ఇప్పుడు ఈ ద్వారాన్ని మూసివేయండి. అవ్యక్త ప్రేరణలు: సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ను అలవర్చుకోండి. సత్యత యొక్క